హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే బాగున్నాము. అందరు నా హెల్త్ గురించి అడుగుతున్నారు. సో నా హెల్త్ కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. అంతా బాగుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది హెల్త్ కూడా. సో ఆల్ ఓకే ప్రస్తుతానికైతే. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియో ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే కొంచెం పని ఉండే టెంపుల్లో. ఈ టెంపుల్ మీరు మా శాంతి వీడియో చూసుంటే మా పాపది ఈ టెంపుల్ గుర్తుపట్టే ఉంటారు. ఇది ఇక్కడనే మా పాపకు శాంతి పూజ చేయించాము. ఇక్కడ అయ్యగారితో కొంచెం పని ఉండే వచ్చాము, బట్ ఆయన లేరు. ఆయన వేరే గుడి దగ్గర పూజకని వెళ్ళారంట, ఆయన లేరు ఆయన. సో సరేలే ఎట్లాగో వచ్చాం కదా, ఇక్కడ ఎట్లాగో దర్శనం కాలేదు, గుడి కూడా మూసేసింది. సో అందుకనే మళ్ళీ మా ఊరు మల్లన్న గుడికి వచ్చామన్నట్టు. మీరు నాకు ఇంతకుముందు వ్లాగ్స్లలో చూసుంటే తెలిసి ఉంటుంది. ఇది మా ఊరి మల్లన్న గుడి అన్నట్టు, చాలా ఫేమస్. సంతాన మల్లికార్జున స్వామి అని అంటారు. సో సంతానంగా రాని వాళ్ళు ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం అవుతారని ఇటు సైడ్ అందరి నమ్మకం అన్నట్టు. ఆయన నేను కూడా కొంచెం డివోషనల్ పర్సన్ చాలా. మీరు నన్ను ఫాలో అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను దేవుణ్ణి బాగా నమ్ముతా. అది ఏదైనా సరే మంచా చెడ అనే సంగతి పక్క పెడితే దేవుని అయితే ఖచ్చితంగా నమ్ముతా. సో టాపిక్లోకి వచ్చేస్తే నేను 3 నెలలు, ఇప్పుడు మాకు 3 నెలలు రన్నింగ్ అవుతున్నాయి అన్నట్టు. మా పాపకి 3 నెలలు పడ్డాయి. సో ఇప్పుడు మళ్ళీ మా ఆయన వాళ్ళ ఇంటికంటే మా ఊరికి నిద్ర చేయడానికని వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకు ఇప్పుడు వెళ్తున్నామంటే మా సైడ్ ఏంటంటే వెళ్తే 3 నెలలు వెళ్తారు, లేదంటే మళ్ళీ 5 నెలల వరకు ఛాన్స్ ఉండదు అన్నట్టు వెళ్ళడానికి. దానికోసానికనే బయలుదేరుతున్నాము. సో అందుకే గుడికి వెళ్ళి వచ్చాను. ఒకసారి గుడికి వెళ్దాం, ప్రశాంతంగా ఉంటుంది నాకు మనసు. సో ఇదైనా నాకు లోగా అనిపిస్తే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాను నేను. అందుకనే వెళ్ళేసి వచ్చి రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతున్నాం. లగేజ్ అంతా ప్యాకింగ్ అంతా ముందు రోజే అయిపోయింది. సో కొంచెం ఎండ కాకముందుకే వెళ్దామని. అప్పటికైనా 9:30 అయిపోయింది, 10 అట్లా ఆగింది. సో పాప మేము అందరం రెడీ అయినాము. సో బండి చూసి మా పాప ఏంటంటే మా ఆయన బైక్ తెచ్చుకుండు. సో నేను పప్పతో వెళ్తా అని ఆయన బైక్ మీద ఎక్కేసింది. బట్ కొంచెం దూరం వెళ్ళగానే ఏడ్చిందంట. సో మళ్ళీ మేము టోల్గేట్ దగ్గర కార్ ఆపుకొని పాపను అక్కడ కార్లోకి ఎక్కించుకున్నాము. సో నేను, ఆ మమ్మీ, డాడీ, చిన్న పాప, పెద్ద పాప అందరం కలిసి కార్లో ఇంకా మా ఊరికైతే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుంచి రఫ్లీ ఒక 40 to 50 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. బస్ అయితే 1 అవర్ పడుతుంది. కార్ కాబట్టి ఒక 40 మినిట్స్లో అట్లా వెళ్ళిపోయినాం మేము. సో బైక్ పైన చల్లగా వస్తుంది కదా, అందుకే పాపను కూడా ఇందులోనే కార్లోనే ఎక్కించుకున్నాం పెద్ద పాపని. వెనకాల మా ఆయన ఫాలో అవుతుంది మమ్మల్ని. సో ఆయనకు బైక్ అవసరం కదా, సో అందుకని ఆయన కార్లో మాతో రాలేదు. మళ్ళీ ఆయనకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, మాతో ఒక 2 days స్పెండ్ చేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు. అందుకని ఆయన బైక్ తెచ్చుకున్నారు అక్కడికి వచ్చేటప్పుడే. సో ఆయన వెనకాల ఫాలో అవుతున్నారు. సో ఇటు సైడ్ మా ఆయన వాళ్ళ ఊరు సైడ్ ఏంటంటే ఎక్కువ ఏమంటారు కూరగాయ పంటలు బాగా వేస్తారు వీళ్ళు. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో వరి, పత్తి, ఈ 2 పంటలే కనిపిస్తాయి. బట్ ఇక్కడ అవి తక్కువ, మిగిలినవి ఎక్కువ. ఎందుకంటే వీళ్ళ సైడ్ కోతులు లేవు కాబట్టి అవి బాగా వేస్తారు. స్వీట్ కార్న్ అయితే బాగా వేస్తారు ఇటు సైడ్, ఎందుకంటే వాటికి రేట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని కూరగాయలు ఇట్లాంటి పంటలు బాగా వేస్తారు, ప్రతి ఒక్కటి పండిస్తారు. అండ్ డ్రిప్ సిస్టమ్ బాగా. సో వరి కూడా వేస్తారు కానీ ఎక్కువ అంటే చేసేవాళ్ళు లేని వాళ్ళే వరి వేసుకుంటారు అన్నట్టు. సో కష్టజీవి అంటారు కదా, అట్లా కష్టపడి బాగా పనిచేస్తారు అన్నట్టు. పొద్దున 7కి అంతా వాళ్ళు అసలు ఇంటి దగ్గర ఎవరు ఉండరు, అందరు చేనులలోకి వెళ్ళిపోతారు. సో నా అలాంటి ఖాళీగా ఉండేవాళ్ళు తప్ప, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తప్ప అసలు ఎవ్వరు కనిపించారు ఇంటి దగ్గర అయితే మా ఆయన వాళ్ళ ఊళ్ళో. సో ఇది ఔటర్ రింగ్ రోడ్ అయినప్పటి నుంచి, సో మాది ప్రజ్ఞాపూర్ దాటి లోపలికి వెళ్ళాలి ఊరు. సో ఇంతకుముందు ఏంటంటే ఈ రోడ్ కాకముందు ఏంటంటే ప్రజ్ఞాపూర్ ఊర్లో నుంచి వెళ్ళాల్సి వచ్చిండే ప్రతిసారి, ఖచ్చితంగా వేరే రూట్ లేకుండా. ఇప్పుడు ఏంటంటే ఊరు బయట నుంచి డైరెక్ట్ రూట్ వేసిర్రు. మనకు అవసరం ఉంటేనే మనం ప్రజ్ఞాపూర్ ఊర్లోకి వెళ్ళాలి, లేదంటే ఈ బయట రోడ్ నుంచి వెళ్ళొచ్చు. బస్సులైనా అంతే. ఇంతకుముందు అయితే ప్రతిదీ లోపల ఊర్లోకి వెళ్ళేది, ఇప్పుడు వెళ్ళట్లేదు. డైరెక్ట్ బయట ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేస్తున్నాయి. సో కొంచెం డిస్టెన్స్ కూడా తక్కువైపోయింది. అండ్ హైవే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కొంచెం స్మూత్గా కూడా ఉంటుంది. ఇది అయితే ఏమంటారు ఈజీగా అయింది అన్నట్టు. కొంచెం డిస్టెన్స్ తక్కువైపోయింది, స్మూత్ డ్రైవింగ్ అన్నట్టు. సో పాప ఎంజాయ్ చేస్తుంది బాగా. తన డ్రెస్కి చెమ్కీలు ఉన్నాయి కదా, ఆ చెమ్కీల మీద ఎండబడి ఆ ఎండ మెరుస్తుంటే ఆడుకుంటుంది తను. సో మేమైతే ఇంకా రీచ్ అయిపోయినాము మా ఊరికి. సో ఇదే మా ఊరు. సో ఊరికి ఎంటర్ కాగానే ఫస్ట్ మాది కొంచెం ల్యాండ్ ఉంటుంది ఊరికి దగ్గరలో, ఇంకొంచెం వేరే దగ్గర ఉంటుంది కానీ ఇది తర్వాత తీసుకున్నారంట. సో ఇక్కడ మాది కొంచెం ల్యాండ్ ఉంటుంది, మా ల్యాండ్లోనే దుర్గమ్మది గుడి ఉంది. సో ఇక్కడ ఈ పత్తి కట్టెలు కొట్టేసారు కదా, అదే మాది. ఇక్కడ ఎంత ఉంటుందో నాకు కూడా అంత ఐడియా లేదు కానీ ఇక్కడ కొంచెం ఉంటుంది మాకు. అండ్ ఈ దుర్గమ్మ గుడి కూడా మా ల్యాండ్లోనే ఉందంట. సో వెనకాల మా వారు వచ్చేసి ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టేసి వచ్చారంట. సో మాకేం చెప్పలేదు ఆగమని, అందుకని మేము వెళ్ళిపోయినాము. సో ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ హోమ్ అన్నట్టు. సో ఇంటికైతే వచ్చేసినాము. ఇదే ఫస్ట్ టైం నేను మా ఇంటిని చూడడము.
అప్పుడు ఇళ్ళకి పోయినప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నన్ను తీసుకెళ్ళలేదు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. సో వాళ్ళే అన్నీ చేసేసుకొని వాళ్ళే వెళ్ళిపోయారు ఇళ్ళకు. నేనైతే ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం ఇల్లుని కంప్లీట్గా. ఇంకా కొంచెం వర్క్ ఉంది కానీ ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినారు. సో ఫైనల్ రీచ్డ్ అన్నట్టు. సో ఈవిడ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ, ఈ ఇంటికి మూలస్తంభం ఇప్పుడు ఈవిడే. సో ఇంటికి వచ్చిపోయి కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి ఇల్లంతా చూస్తున్నా నేను. సో ఎట్లుంది ఏందని ఫస్ట్ టైం కదా, కొంచెం చూస్తుంటే బయటకు వచ్చేసరికి ఇక్కడ డోర్కి గేట్ ఎంట్రీ కాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఈ వాష్ బేసిన్ పెట్టించారు. సో చూడగానే నాకు అసలు ఎట్లనో అనిపించింది. ఎందుకంటే కట్టి ఇప్పుడు అక్టోబర్లో కంప్లీట్ అయింది ఇల్లు. సో అక్టోబర్లో వచ్చారు ఇంట్లోకి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో ఇది ఫిబ్రవరి. 5 నెలలు కూడా కాలే, అంటే 6 నెలలు కూడా కాలే, ఇట్లా అయిపోయినాయి అన్నీ. సో ఏదైనా మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది కదా. సో మెయింటైన్ అయిపోతే ఇంక అంతే సంగతి. సో అందుకే దీన్ని క్లీన్ చేద్దామని, సో కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నా. సో అట్లనే మీకు కూడా షేర్ చేద్దాం ఈ టిప్ అని. సో వీడియో కూడా రికార్డ్ చేసిన. ఏంటంటే మనం హార్పిక్ని ఇట్లాంటివి అంటే ఎక్కువ జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేయడానికి హార్పిక్ వాడతాం కదా. ఆ హార్పిక్ ఏంటంటే డైరెక్ట్ వేయకుండా కొన్ని వాటర్ మిక్స్ చేసి కలపాలంట. ఎందుకు ఇట్లా అంటే, నేను టైల్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట మా ఆయనకి. ఈ టైల్స్కి గ్లాసీ షైన్ ఉంటుంది కదా, అట్లా డైరెక్ట్ హార్పిక్ వేస్తే అట్లా మాటికి మనం డైరెక్ట్ హార్పిక్ వేయడం వల్ల దాని గ్లాసీ షైన్ అంతా కోల్పోయి మంచిగా కనిపించదంట. ఎంత కడిగినా కూడా ఆ గ్లాసీ లుక్ రాదు. మీరు కొంచెం దేంట్లో అయినా మిక్స్ చేసి, కొన్ని వాటర్ మిక్స్ చేసి ఆ తర్వాత మీరు హార్పిక్ తోటి వాష్ చేసుకోండి. అసలు డైలీ వాష్ చేసుకుంటే హార్పిక్ అవసరం ఏమి ఉండదు. కానీ ఇట్లా వన్స్ ఇన్ వైల్ చేస్తే ఖచ్చితంగా హార్పిక్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా. మెయిన్ థింగ్ రోడ్కి సైడే ఉండింది, రోడ్ పైన. సో రోడ్ పైన దుమ్ము ఆయన కడిగినట్టే లేదు, దీన్ని అసలు ఒకసారి కూడా కడిగినట్టు లేరు. సో అంత సిమెంట్ దుమ్ము అదంతా ఇట్లా జిడ్డుగా పట్టిపోయింది. సో హార్పిక్ తోటి తప్పదని సో హార్పిక్ వేసేసిన నేను. సో లోపల పేపర్ ఎందుకు పెట్టినంటే డైరెక్ట్ హార్పిక్ అంతా డైరెక్ట్ సింక్లో పోకుండా ఒక పేపర్ అక్కడ పెట్టిన. సో అదేమన్నా థిక్నెస్ లాంటిది అంతా ఉంటే అక్కడ పట్టుకుంటుందని ఒక 20 minutes అట్లా వదిలేసేయండి దాన్ని. అప్పుడు కొంచెం మంచిగా నాన్నట్టు అయ్యి ఆ జిడ్డు ఈజీగా పోతుంది. సో ఇట్లాంటి చిన్న బ్రష్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు మా ఆయన. అంటే క్లీనింగ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి కానీ సో క్లీన్ చేసేవాళ్ళు లేరు అన్నట్టు. సో సరేలే మనీళ్ళు. సో అక్కడ రెంట్కున్న దగ్గర ఎవరిలో మనం క్లీన్ చేస్తాము. బట్ ఇక్కడ మనీళ్ళే మనకి ఇట్లా అయితే చూడడానికి ఎట్లా ఉంటుంది అసలు చూడబుద్ధి కాదు కదా. సో అందుకే రోజుకొకటి లాగా పెట్టుకొని ఇట్లా క్లీన్ చేసడం అయితే స్టార్ట్ చేసిన. సో ఏంటంటే గ్లాసీ లుక్ ఉంటుంది కదా, అది పోతుందని ఇట్లా వాటర్లో మిక్స్ చేసి వేసిన. డైరెక్ట్ వేస్తే కొన్ని వాషుల తర్వాత దాని షైన్ అనేది అది కోల్పోతుందంట. సో అట్లా ఎప్పుడు చేయకండి. అంటే బాత్రూమ్స్లో పర్వాలేదు, ఇదేంటే బయట కొంచెం లుక్ కోసం పెట్టుకున్నాం కదా మనము హ్యాండ్ వాష్కి ఇట్లా. సో ఆ గ్లాసీ లుక్ పోతే అంత బాగుంటుంది. అండ్ మెయిన్ నేను ఫస్టే చెప్పిన మా వారికి వైట్ ప్రిఫర్ చేయకండి, వద్దు అంటే వాళ్ళు వింటారా మన మాట? అస్సలు వినరు కదా. సో వైట్ బ్లాక్ అయితే మీరు ఒకవేళ కొత్తగా రీసెంట్గా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో అసలు వైట్ బ్లాక్ వెళ్ళకండి. ఇంకా వేరే ఏదైనా కలర్ తీసుకోండి ఇట్లాంటి వాష్ బేషన్స్. ఎందుకంటే వైట్ బ్లాక్ అయితే వాటి మీద మరకలు ఈజీగా కనపడిపోతాయి. మనం ఇంకా చూస్తారు కదా, మెయింటైన్ చేయకపోతే ఇంక అంతే సంగతి. అండ్ నల్లలకు వచ్చేసి స్టీల్ అస్సలు ప్రిఫర్ చేయకండి, ప్లాస్టిక్ వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ స్టీల్ ఎంత కడిగినా కూడా ఆ వాటర్ మరకలు, ఊర్లలో ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ వాటర్ మరకలు కూడా అట్లా ఉప్పు ఉన్నట్టు అయిపోయి గలీజ్గా కనిపిస్తున్నాయి. అస్సలు నాకైతే ఇట్లా అనిపించింది. మళ్ళీ వీటికి రేట్ ఎక్కువ, ప్లాస్టిక్ వాటికి రేట్ తక్కువ, అవే మంచిగా చూడడానికి మంచిగా ఉంటాయి, ఈజీ క్లీనింగ్ ఉంటుంది. సో చూసారు ఎంత క్లీన్ అయిపోయిందో నీట్గా. సో ఈ గ్లాసీ షైన్ అనేది కనిపిస్తుంది కదా, అది పోతుందంట కొన్ని వాషుల తర్వాత డైరెక్ట్ హార్పిక్ వేస్తే. సో అందుకనే డైరెక్ట్ హార్పిక్ వేయకండి, కొన్ని వాటర్ మిక్స్ చేసి వేసేసుకోండి. సో ఇన్ని లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు ఇంత తొందరగా పాడైపోయి, ఇంత తొందరగా అన్నీ డ్యామేజ్ అయిపోతే చూడడానికి ఎట్లుంటుంది అంటే మనసుకు చాలా బాధ అవుతుంది. సో అట్లా ఇంకా కొన్ని కూడా మిస్టేక్లు జరుగుతున్నాయి. ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్లాబ్ నుంచి కొన్ని వాటర్ అయితే కారుతూ ఉన్నాయి. లోపల ప్లంబర్ పని ఏదో మిస్ అయినట్టుంది, అతన్ని పిలిచినా అతను రావట్లేదు. సో అది కూడా అవుతుంది. సో మనం ముందు చేయించుకున్నట్టు ఉండదు ఇల్లు. మనం ఎన్నో ఉండి పని నడిపిస్తుంటే ఇంకా అది అట్లనే అవుతుంటుంది ఇల్లు. సో ఫైనల్లీ మేమైతే మా ఇంటికి 3 నెలలు నిద్ర చేసేసి ఒక 5 days ఉండి మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసినాము. మా ఆయన ఒక 2 days మాతో గడిపేసి ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆయనకు ఆఫీస్ ఉంటుంది కదా. సో హోమ్ టూర్ అయితే నేనైతే చేయలేకపోతున్నా. ఎందుకు హోమ్ టూర్ చేయలేదంటే ఇంకా చాలా పని ఉంది, వర్క్ చూసారు కదా, ఇంకా డ్యామేజ్డ్ వర్క్ అయితే చాలా ఉంది. సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చేస్తాను నాకు వీలైనప్పుడు. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ హోమ్ టూర్ కూడా చేయాలన్నా వద్దా కూడా కామెంట్ చేయండి. నేను ఆ రెస్పాన్స్ని బట్టి చేస్తా. ఆ వీడియో కొంచెం డిలే అవుతుంది ఖచ్చితంగా ఆ వీడియో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.